శ్రీమన్నారాయణుడు ఈ స్తోత్రం విని చాలా గొప్పగా మాట్లాడేవాయ్ బ్రహ్మ. ఐశ్వర్యం పోయిందని మళ్ళీ నేను ఐశ్వర్యం ఇస్తాను లేవయ్యా అనలేదండి. ఆయన అన్నాడు, ఐశ్వర్యం ఏమిట్రా, ఈ శరీరమునకు యవ్వనం పోకుండా, మృత్యువు రాకుండా, ప్రళయకాలమునందు మళ్ళీ లీనమవుతారంతే. వృద్ధాప్యం రాకుండా, ఐశ్వర్యము చెడకుండా, అనారోగ్యము రాకుండా, నిరంతరము తేజస్సుతో, కనురెప్ప ఇలా పడకపోయినా సరే హాయిగా సమస్త తేజస్సుని చూడగలిగి, భూమికి పాదమానకుండా అంతటా తిరగగలిగిన ఇన్ని శక్తులనీయగలిగిన అమృతాన్ని మీకు ఇస్తాను రా అన్నది. ఈ ఈశ్వరానుగ్రహం అండి. అసలు నోరి విప్పేమని అడిగాడండి ఇంద్రుడు. ఇప్పుడు ఈ మాటలని దీనికోసం మీరు ఏం చెయ్యాలో తెలుసా? ఈ అమృతోత్పాదనం కోసం క్షీరసాగరంలోకి మీరు అనేకమైనటువంటి ఔషధులను తీసుకురండి, గడ్డి తీసుకురండి, ఇవన్నీ తీసుకెళ్లి, పువ్వులు తీసుకురండి, ఇవన్నీ పట్టుకెళ్లి పాల సముద్రంలో వెయ్యండి. మీరు ఎలా భావన చెయ్యాలో తెలుసా? క్షీరసాగర మథనం చేసేటప్పుడు పాల సముద్రాన్ని పాలకుండగా భావించండి. కుండలో ఉన్న పాలు, ఈ బయట పృథివీ ఉంది కదా, అందులో కదా పాల సముద్రం ఉంది, అందుకని ఒక పాలకుండ. ఆ పాలు చిలికేటప్పుడు పెరుగు చిలుకుతారు సాధారణంగా, ఈయనేమంటున్నారు పాలు చిలకమంటున్నారు. ఈ పాలు చిలికేటప్పుడు అందులో ఔషధీ పత్రములను వెయ్యండి, తృణములు గడ్డి వెయ్యండి. వేసి అప్పుడు మీరు మందర పర్వతాన్ని తీసుకొచ్చి ఆ పాల సముద్రంలోకి మెల్లగా దించండి. కవ్వం కింద తిప్పడం కోసమని నా అనుగ్రహంతో ఆ మందరగిరి నిలబడుతుంది. అలాగా నిలబడినప్పుడు దానికి వాసుకుని త్రాడిగా చుట్టండి. దేవతలు దానవులు అటు ఇటు పట్టుకోండి. కానీ మీకు ఇప్పుడు ఐశ్వర్యం పోయింది కాబట్టి దానవులు మీ మాట వినరు. నాగుపాము కూడా ఎలకని పట్టుకోవాలంటే కలుగులోంచి వచ్చి కాసేపు పడుకుంటుంది. దానవుల్ని మట్టు పెట్టడానికి మీరు కొంత ఓర్పు వహించి స్నేహం చెయ్యండి. ఈశ్వరుడికి ఎవరి మీద విరోధం లేనప్పుడు దానవులు పాడైపోవాలని ఆయన ఎందుకు అనుకోవాలండి? అంటే దానవులు ఏది గెలిచినా నేనే గెలిచానంటాడు. ఈశ్వరానుగ్రహంతో నాకు వచ్చింది అండవు. వీళ్ళు ఏది పోయినా ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తారు, అయ్యా పోయింది నువ్వే ఇప్పించంటారు తప్ప వీళ్ళు మళ్ళీ భుజాలు తరచుకు యుద్ధానికి వెళ్ళరు. ఈ జ్ఞానం ఉన్నవాడు దేవత, నా అంతవాణ్ణి నేనన్నవాడు రాక్షసు. అందుకే రాక్షసులకు వచ్చిన ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు తీసేస్తూ ఉంటాడు, దేవతలకి పోయిన ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు ఇస్తూ ఉంటాడు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో నీ ఇష్టం. కాబట్టి ఇప్పుడు దానవులు పాడవుతారు, కానీ వాళ్ళని క్షీరసాగర మదనానికి తీసుకురండి. తీసుకొచ్చి చిలకండి. అప్పుడు మీరు ఈ వాసుకుని చుట్టండి, చుట్టి తిప్పండి. అందులోంచి అమృతోత్పాదనం అవుతుంది, అమృతం పుడుతుంది. పుట్టే ముందు హాలాహలం వస్తుంది. మొదట మీరు కోరుకున్న వస్తువులు వస్తాయి అనుకోకండి, విషం వస్తుంది, అగ్నిహోత్రం వస్తుంది, భయపడకండి. పూనికతో మళ్ళీ చిలకండి. ఇంకొక విషయం, చాలా గొప్ప గొప్ప వస్తువులు పుడతాయి, మనసు పారేసుకోకండి, నిగ్రహించుకోండి. నేను ఇస్తే పుచ్చుకోండి, లేకపోతే ఊరుకోండి. ఎవడికి ఏది ఇవ్వాలో నాకు తెలుసు, అది వాడికి ఇస్తాను. పుచ్చుకుని పాడైపోయే వాళ్ళు కొందరు ఉంటారు, ఏవి పడితే అవి, ఎవరు పడితే వాళ్ళు పుచ్చుకోకూడదు. దైత్యులు పాడవుతారు, మీరు సుఖపడతారు. కొన్ని వస్తువులు వస్తాయి, కనబడ్డ వల్ల నాకు 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 అనకండి. ఏమి ఇవ్వాలో నేను అంటాను, తీసుకోండి. అంతేగాని అదేంటండి వచ్చింది కదా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఏంటండి వీళ్ళకి ఇచ్చేస్తున్నారండి అనకండి.